నమస్కారం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా జానపదుల ఆరాధన రీతులు ఆగమశాస్త్ర పూజా కైంకర్యాలకు భిన్నంగా ఉంటాయి. ఇలా జానపదుల సంప్రదాయంలో శివయ్యను కొలుచుకునే తెలంగాణలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం ఐనవోలు. ఇక్కడ మల్లికార్జున స్వామిగా కొలువైన శివయ్యను జానపదులు మల్లన్నగా పిలుచుకుంటారు, భక్తితో కొలుచుకుంటారు. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం ఈనాటికి అదే వైభవాన్ని, ప్రాభావాన్ని కొనసాగిస్తూ ఐనవోలు మల్లన్న అనుగ్రహాన్ని భక్తులకు అపారంగా అందించడం విశేషం. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో భక్తుల కొంగు బంగారమే విరాజిల్లుతున్న ఐనవోలు మల్లన్న స్వామి ఆలయ విశేషాలను తెలుసుకుందాం. గిరిజన సంప్రదాయంలో శివయ్యను కొలుచుకునే తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధమైన శైవ క్షేత్రాల్లో ఐనవోలు ఒకటి. ఇక్కడ గొల్లకేతమ్మ, బలిజె మేడలమ్మల సమేతంగా కొలువైన మల్లికార్జున స్వామి శతాబ్దాలుగా భక్తుల సేవలు అందుకుంటూ వారిని కరుణిస్తున్నాడు. కోరి సేవించి వచ్చిన భక్తులపై వరాల జల్లు కురిపిస్తున్నాడు. మల్లన్న అని పిలిస్తే చాలు నేనున్నా అని పలికే కొంగు బంగారమై ఐనవోలు మల్లన్న భక్తులను ఆదరిస్తున్నాడు. ఆ స్వామి కరుణ అపారం, ఆయన అనుగ్రహం అనంతం. ఆ శాంతం అనుభవించి తీరాల్సిందే తప్ప ఐనవోలు మల్లన్న స్వామి కరుణను గురించి చెప్పడానికి మాటలు చాలవు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటిగా వెలుగొందుతోన్న క్షేత్రం ఐనవోలు. శతాబ్దాల నాటి అతి పురాతనమైన ఈ శైవ క్షేత్రంలో ఉన్న మల్లన్న ఆలయంలో గొల్లకేతమ్మ, బలిజె మేడలమ్మల సమేతంగా కొలువైన మల్లికార్జున స్వామి రూపం ఎంతో అపురూపం. ఈ ఆలయ నిర్మాణంలో కాకతీయుల శిల్పకళా చాతుర్యం ఉట్టిపడుతుంది. ఆలయ నిర్మాణం దగ్గర నుండి ఇక్కడ జరిగే విశేష ఉత్సవాలు, జాతర వరకు ప్రతిదీ గిరిజన సంప్రదాయంలోనే జరగడం విశేషం. ఐనవోలు మల్లన్న దేవాలయం వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఐనవోలు గ్రామంలో ఉంది. మల్లన్న స్వామిని ఐనవోలు మల్లికార్జున స్వామి అని పిలుస్తారు. ఇది దక్షిణ భారతదేశంలోని పురాతన శివాలయంలో ఒకటి. పశ్చిమ చాళుక్య చక్రవర్తి త్రిభువన మల్ల బిరుదాంకితుడైన 6వ విక్రమాదిత్యుడికి మంత్రి అయిన అయ్యన్న దేవుడు 11వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మింపచేశాడని ప్రతీతి. ఆయన పేరు మీద అయ్యన్న ప్రోలుగా ఈ గ్రామానికి పేరు స్థిరపడింది. కాలాంతరంలో ఇది ఐనవోలుగా మారింది. అప్పట్లో ఆయుధాలను భద్రపరుచుకునేందుకు ఈ నిర్మాణాలు చేపట్టారనే ఒక కథనం కూడా జనసామాన్యంలో ప్రచారంలో ఉంది. మల్లికార్జున స్వామి నమో నమామి, శ్రీ మల్లికార్జున స్వామి సదా స్మరామి. మల్లికార్జున స్వామి నమో నమామి, శ్రీ మల్లికార్జున స్వామి సదా స్మరామి. సువిశాలమైన ప్రాంగణంలో అష్టభుజాకృతిలో 108 రాతి స్తంభాలతో రథాకారంలో చాళుక్య నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం చూపరులకు విస్మయాన్ని కలిగిస్తుంది. చాళుక్యుల నిర్మాణ శైలిని గుర్తించడానికి వీలుగా గర్భాలయం చుట్టూ అంతర్గత ప్రదక్షిణా మార్గం ఉంది. వరంగల్ భద్రకాళి ఆలయంలో ఇదే చాళుక్య నిర్మాణ శైలిని ప్రతిబింబించడం విశేషం. ఐనవోలు మల్లన్న ఆలయానికి తూర్పు, దక్షిణ భాగాల్లో కాకతీయ కీర్తి తోరణాలు ఉన్నాయి. కాకతీయ రుద్రదేవుడు ఈ తోరణాలను నిర్మింపచేశాడు. ముందు భాగంలో సువిశాలమైన రంగమండపం ఉంది. పూర్వకాలంలో దీనిలో దేవదాసీలు నృత్యం చేసేవారట. 13వ శతాబ్దంలో ఓరుగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలించిన అనపోతనాయుడు అనే రాజు కూడా ఐనవోలు మల్లికార్జున స్వామిని పూజించి అనేక యుద్ధాల్లో విజయం సాధించాడని చారిత్రక కథనం. ఈ స్వామిని సేవిస్తే కోర్కెలు వెంటనే నెరవేరుతాయని తరతరాలుగా భక్తుల నమ్మకం. శివాయ గిరిజాపరాయ భవఖండ
కాకతీయ శిల్పకళా వైభవానికి ప్రతీకగా నిలిచే స్వాగత తోరణం నుండి భక్తులు ఐనవోలు మల్లన్న ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తారు. తరాల నాటి వైభవానికి ప్రతీకగా నిలిచిన రాతి కట్టడమైన ఈ ఆలయంలోకి అడుగుపెట్టిన క్షణంలోనే ఓ దివ్యమైన భవ్యమైన ఆధ్యాత్మిక భావన భక్తుల మదిలో ప్రవేశిస్తుంది. నేరుగా గర్భాలయంలోకి ప్రవేశించిన భక్తులు అక్కడ ఇరువురు దేవేరులతో కూడి కొలువయున్న మల్లన్నను దర్శించుకుని భక్తి పారవస్యంలో ఓలలాడుతారు. ఈ ఆలయంలో జానపద రీతిలో జరిగే పూజలు విశేషం. ఒగ్గు పూజారులు ఆలయ ప్రాంగణంలో అడుగడుగునా మల్లన్న వైభవాన్ని అనేక విధాలుగా కీర్తిస్తూ కనిపిస్తారు. వారి కథలు గాథల గీతాలను భక్తి ప్రపత్తులతో విన్న భక్తజనం ఆనంద పరవశులై ఒగ్గు పూజారుల ఆశీర్వాదాన్ని అందుకుని సాక్షాత్తు మల్లన్నే తమను ఆశీర్వదించినట్టుగా భావిస్తారు. ఒగ్గు పూజారుల ఆశీస్సులు అందుకుంటే మల్లన్న ఆశీర్వాదం లభించినట్టే అని ఇక్కడికి వచ్చే భక్తుల ప్రగాఢమైన విశ్వాసం. దేవరాజ సేవ్యమాన పావనాది పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందుశేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం. కాకతీయ వాస్తుశిల్ప నిర్మాణ రీతిని పురస్కరించుకుని ఈ ఆలయం నక్షత్రాకారంలో నిర్మితమైంది. అతి పురాతనమైన చారిత్రక నేపథ్యం కలిగిన ఈ ఆలయాన్ని దర్శించడాన్ని మల్లన్న కరుణకు ప్రతీకగా భావిస్తారు భక్తులు. పచ్చటి పరిసరాలు, ఆలయం ముందున్న పూజా సామాగ్రి దుకాణాలతో పాటు చక్కటి గీతాలతో మదిలో దైవత్వ భావనలను మేల్కొలిపే ఒగ్గు పూజారులు ఇక్కడ అడుగుపెట్టిన ప్రతి ఒక్క భక్తుడికి మరొక్క మారు ఇంకొక్క మారు మల్లన్న స్వామి దర్శనం చేసుకోవాలి అన్న ఆకాంక్షను కలగజేస్తారు. పదడుగుల ఎత్తున దేవేరులతో కొలువుదీరిన మల్లన్న రూపం, ఆలయ ప్రాంగణంలోని 108 రాతి స్తంభాలు, సువిశాలమైన మండపాలు, రాతి ప్రాకారాలు ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులను అమితంగా ఆకట్టుకుంటాయి. మల్లన్న స్వామి ఈ ఆలయంలో 4 చేతుల్లో ఖడ్గం, ఢమరుకం, పానపాత్ర, త్రిశూలాన్ని ధరించి రౌద్రరూపుడై కనిపిస్తాడు. ఆయనకు ఇరువైపులా గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ కొలువుతీరి ఉంటారు. ఈ విగ్రహాలకు ముందు భాగంలో అర్ధపానవట్టంపై తెల్లటి శివలింగం ఉంటుంది. ఈ స్వామిని మైలారుదేవుడు, ఖండేల రాయుడు అని కూడా భక్తులు పిలుచుకుంటారు. ప్రతి మాస శివరాత్రికి స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, శాంతి కళ్యాణం, రుద్రహోమం జరుగుతాయి. మహాశివరాత్రి రోజున నృత్య మండపంలో వేసే పెద్దపట్నం, శివ కళ్యాణం ఈ ఆలయంలో బాగా ప్రసిద్ధి. గర్భాలయం వెలుపల ఉన్న ప్రధాన మంటపంలో ఇరువురు దేవేరులతో కూడి మల్లన్న స్వామి ఉత్సవ విగ్రహ రూపంలో కొలువుతీరుంటాడు. నిత్యం ఈ ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు, అర్చనలు జరుగుతాయి. ఓం నమో భగవతే రుద్రాయ నమస్తే రుద్రమన్యవభుతో దరిషవే నమః నమస్తే అస్త్వధం వనే బాహుభ్యాముదతే నమః యాతజిషు శివతమా శివం బభూవతే తనః. ఐనవోలు మల్లన్న స్వామికి ప్రతి ఏటా మహాశివరాత్రి నుండి పాంచాహ్నిక దీక్షతో వార్షిక విశేష ఉత్సవాలు జరుగుతాయి. 5 రోజుల పాటు స్వామి అశ్వవాహనం, నందివాహనం, పర్వత వాహనం, రావణ వాహనాలను అధిరోహించి కన్నుల పండుగగా పురవీధుల్లో ఊరేగుతాడు. ఉత్సవాల్లో చివరి రోజున స్వామివారికి రథోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుంది. రథోత్సవానికి ముందు అగ్నిగుండం, వసంతోత్సవం కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. రథోత్సవం ముగిసిన తర్వాత పుష్పయాగంతో ఉత్సవాలు ముగుస్తాయి. శివమాల ధారణ చేశామయ్యా స్వామి, శివ దీక్షా వ్రతము చేపట్టామయ్యా. శివమాల ధారణ చేశామయ్యా స్వామి, శివ దీక్షా వ్రతము చేపట్టామయ్యా. శివనామ స్మరణనే చేస్తున్నాము,
శివనామ స్మరణనే చేస్తున్నాము స్వామి శివ దర్శన భాగ్యముకై వస్తున్నాము స్వామి శివ దర్శన భాగ్యముకై వస్తున్నాము. భగవంతుణ్ణి చేరుకోవడానికి ప్రధానమైన మార్గం భక్తి మాత్రమే. ఏ సంప్రదాయంలో భగవంతుణ్ణి పూజించామన్నది ముఖ్యం కాదు, ఎంత భక్తితో ఆయన్ని కొలిచాము అన్నదే ముఖ్యం. ఆగమ శాస్త్రయుక్తమైన విధి విధానపూర్వకంగా వేద మంత్రోచ్చరణలతో శాస్త్రబద్ధంగా దైవాన్ని కొలుచుకునే తాహతు సామాన్యులందరికీ ఉండకపోవచ్చు. అటువంటి సామాన్యులను కరుణించడానికి దైవం తనంతట తానుగా దిగివచ్చిన దృష్టాంతాలు చరిత్రలో మనకు అనేకం కనిపిస్తాయి. అదే రీతిలో తెలంగాణ రాష్ట్రంలోని వర్ధన్నపేట మండలం ఐనవోలు గ్రామంలో కొలువు తీరిన మల్లికార్జున స్వామిని పామరులు జానపద సంప్రదాయంలో కొలుచుకుంటారు. పిలిచినదే తడువుగా పలికే మల్లన్న స్వామిని తమకు మాత్రమే సొంతమైన విభిన్నమైన జానపద సంప్రదాయ రీతిలో కొలుచుకుని మురిసిపోతారు. మల్లన్న జాతరలో, ఉత్సవాల్లో, వేడుకల్లో అత్యంత భక్తి ప్రపత్తులతో పాల్గొని మైమరచిపోతారు. జ్యోతిర్లింగాలన్నీ చూసినట్టే భక్తితో నీ కొండకు మొక్కామంటే అగ్ని పుణ్య నదులలోన మునిగినట్టే స్వామి నీకు అభిషేకం చేశామంటే కుంభాభిషేకం చేశామంటే. ఈ ప్రాంతవాసులు ఏడాదికోసారి మకర సంక్రమణం పర్వాన్ని పురస్కరించుకొని మల్లన్న స్వామికి భక్తి ప్రపత్తులతో పెద్ద ఎత్తున జాతర జరుపుతారు. ఇది ప్రముఖ జానపదుల జాతర. సంక్రాంతి పర్వదినం మొదలుకొని ఉగాది వరకు 3 నెలల పాటు మల్లన్న బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. వీటిలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులిక్కడికి చేరుకుంటారు. ఏ శుభకార్యం జరగాలి అన్నా ముందు ఐనవోలు మల్లన్నకు మొక్కులు ముట్టజెప్పాలి అన్నది ఇక్కడి ప్రజల ఆనవాయితీ. ఇక్కడ ప్రాంతంలో ఆచారం ఏంటంటే ఈ స్వామివారి దగ్గరికి వచ్చి మొక్కులు చెల్లించుకున్నాకనే ఇళ్లలో ఏ శుభకార్యాలు చేసుకోవడమైనా జరుగుతుంది. అలాగే వేరే ఏ దేవుడి దగ్గరికి పోవాలన్నా కూడా ఈ స్వామివారిని దర్శించుకున్నాకనే వేరే దేవుడి దగ్గరికి పోవడం జరుగుతుంది. ఈ స్వామివారి ఉత్సవాలు ప్రతి సంవత్సరము భోగి సంక్రాంతి పండుగ నుంచి ఉగాది పండుగ వరకు అత్యంత వైభవంగా జరుగుతాయి. ప్రతి ఆదివారం బుధవారం కూడా స్వామివారికి లక్షలాదిగా భక్తులు ఇచ్చేసి స్వామివారి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే మొక్కులందరూ కూడా ఏంటి అంటే బోనాలు చెల్లించుట, పట్నాలు చెల్లించుట, అలాగే వాళ్ళు కోరికలు తీరితే కోల్యాగలు కట్టుట, వాళ్ళ పిల్ల జల్లలు పుడితే పుట్టు వెంట్రుకలు తీయుట, అలాగే రథసేవలు తీయుట మొదలగు మొక్కులు కూడా చెల్లించుకోవడం జరుగుతుంది. చాలదా ఈ జన్మ చాలదా శివ కీర్తన చేయ ఈ జన్మ చాలదా కైలాసవాసుని గణమెత్తి కీర్తింప ఈ జన్మ చాలదా. జానపదుల జాతరగా పేరు పొందిన ఐనవోలు జాతర తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన జాతరల్లో ఒకటి. భక్తులు స్వామికి కోర్కెలు తీరితే కోడెను కడతాం, పంటలు పండితే పట్నాలు వేస్తామని మొక్కుకుంటారు. సంతానం లేని మహిళలు బోనాలు సమర్పించి టెంకాయతో ముడుపు కడితే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. జాతర సందర్భంగా బోనమనే ప్రత్యేక వంటకాన్ని కొత్త కుండలో వండి స్వామివారికి నివేదిస్తారు. అనంతరం ఒగ్గు పూజారులు, కురుమ పూజారులు ఢమరుకాన్ని వాయిస్తూ నేలపై రంగురంగుల ముగ్గులు వేసి జానపద బాణిలో స్వామివారి కథని గానం చేస్తారు. దీన్ని పట్నం వేయడం అంటారు. ఇది భక్తులు వారి శైలిలో నిర్వహించే స్వామివారి కళ్యాణం. ఒగ్గు పూజారులు ప్రతి మాస శివరాత్రికి నజరుపట్నం, మహాశివరాత్రి రోజున పెద్దపట్నం నిర్వహిస్తారు. అయ్యయ్యో ఇప్పుడు మాత్రమైన కళ్యాణం మీద మేము బుద్ధులు పుట్టించేస్తానని మాత్రమేనా? శివాజంకుడు, విష్ణుదేవుడు, బ్రహ్మదేవుడు మాత్రమేనా? ఇప్పుడు త్రిమూర్తులు మాత్రమేనా కలిసి భగవంతునికి మాత్రమేనా నేను పెళ్లి మీద బుద్ధులు పుట్టించేస్తానని ఆ ముగ్గురు మాత్రమైన త్రిమూర్తులు ఏ విధంగా బయలుదేరుతాంలే. ఈశ్వర బ్రహ్మ ముగ్గురు మనము మాయ
నాదాలు నాదస్వరూపాలు నటరాజ పాదాల నర్తింపగా ఆ నృత్య భంగిమలు ఆ భంగిమ ప్రభలు ప్రకృతిని పులకింపజేసేనులే. మల్లన్న స్వామికి మకర సంక్రాంతికి జాతర జరుపుకోవటంతో పాటు పుష్య బహుళ సప్తమి తిథి నుండి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో దసరా పండుగ, రేణుకా ఎల్లమ్మ తల్లి పండుగ అత్యంత వైభవంగా జరుగుతాయి. అటు జాతరకు ఇటు బ్రహ్మోత్సవాలకు స్వామిని దర్శించుకుని ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకునేందుకు దేశం నలుమూలల నుండి భక్తకోటి తరలి రావటం గొప్ప విశేషం. మల్లన్న స్వామికి మొక్కుకుంటే చాలు ఎలాంటి కోరికైనా సరే వెంటనే తీరుతుందని భక్తుల నమ్మకం. అందుకే స్వామిని దర్శించుకొని మొక్కుకున్న భక్తులు జాతరకు బ్రహ్మోత్సవాలకు హాజరై మొక్కులు చెల్లించుకుంటారు. ఓం సుందరం ఓంకార సుందరం శివం సుందరం శివనామ సుందరం ఓం సుందరం ఓంకార సుందరం శివం సుందరం శివనామ సుందరం. ఏటా మల్లన్న స్వామికి పుష్య బహుళ సప్తమి తిథి నుండి శైవాగమ పద్ధతిలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ముందుగా ఒగ్గు పూజారులు స్వామిని మేల్కొల్పి విఘ్నేశ్వర పూజ చేసి స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం చేసి నూతన వస్త్రాలను ధరింపజేసి ఉత్సవాలను ప్రారంభించడం ఆనవాయితీ. ఉత్సవాల ప్రారంభ సూచికగా కాషాయ ధ్వజాలను చేతబట్టి మంగళ వాయిద్యాలతో ఆలయ అర్చకులు ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు. అనంతరం క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి ఆలయంపై సమస్త దేవతలను ఉత్సవాలకు లాంఛనంగా ఆహ్వానిస్తూ నంది ధ్వజాన్ని ఎగురవేస్తారు. కాకతీయుల కాలం నుంచి ఐనవోలు గ్రామానికి చెందిన మార్నేని వంశస్థులే ఆలయ ధర్మకర్తలుగా వ్యవహరించేవారు. 1969లో మార్నేని వంశస్థులు ఈ దేవాలయాన్ని స్వచ్ఛందంగా దేవాదాయ శాఖకు అప్పగించారు. నాటి నుండి ప్రభుత్వమే ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. వరంగల్ జిల్లాలోని ఐనవోలులో ఉన్నటువంటి శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానము చాలా ప్రశస్తమైనది. ఇక్కడ మనం ఏమైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. అటువంటి మల్లికార్జున స్వామి దేవస్థానము క్రమక్రమంగా పురాతన కాలం నుండి అభివృద్ధి చెందుకుంటూ వస్తుంది. చాలా అభివృద్ధిలో ఉన్నది. ఏవైనా కోరికలు కోరుకుంటే ఇక్కడ నెరవేరుతాయి. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే. మకర సంక్రాంతి రోజు పెద్ద బండిని అలంకరించి దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించి ఉత్సవాలను ప్రారంభించడం పరిపాటి. ఏటా సంక్రాంతి రోజున తిరిగే పెద్ద బండిని చూడడానికి వేల సంఖ్యలో భక్తులిక్కడికి తరలివస్తారు. ప్రయాణ సౌకర్యాలు. వరంగల్ నగరానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయంలో కొలువైన మల్లన్నను దర్శించుకోవడానికి రైలు, రోడ్డు ప్రయాణ మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వరంగల్ రైల్వే స్టేషన్లో దిగి స్థానిక రవాణా సదుపాయాల ద్వారా ఐనవోలుకు అతి సులభంగా చేరుకోవచ్చు. అక్కడి నుంచి ఐనవోలుకు ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉంటాయి. జాతర జరిగేటప్పుడు బ్రహ్మోత్సవాల సమయంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వరంగల్ నగరం నుండి ఐనవోలుకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతుంది. ఆలయ దర్శన వేళలు. నిత్యం ఈ ఆలయం ఉదయం 6:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు తెరిచి ఉంటుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఐనవోలు గ్రామంలో కొలువుదీరిన అందరి దేవుడు మల్లన్న. గిరిజన సాంప్రదాయంలో అతి సామాన్యులు కూడా అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుచుకునే దైవం. పిలిస్తే పలికే దైవం. నమ్మి కొలుచిన భక్తులపై వరాల జల్లు కురిపించే దైవం. మల్లన్నకు మొరపెట్టుకుంటే కాని పని లేదు, మల్లన్నకు మొక్కుకుంటే రాని సిరే లేదు అన్నంతగా ఈ స్వామి భక్తుల హృదయాల్లో పాతుకుపోయాడు.
తమ ఇంట ఏ శుభకార్యము జరిగినా సరే ముందుగా మల్లన్నకు నివేదించుకొని ఆ తరువాతే ఆ కార్యాన్ని ప్రారంభించుకోవటం ఈ ప్రాంతవాసుల ఆనవాయితీ. అలా చేయటం వల్ల మల్లన్న కరుణాకటాక్షాలు తమపై పుష్కలంగా ఉంటాయని ఇక్కడ వారి నమ్మకం. జానపద సంప్రదాయ రీతుల్లో ఏటా జాతర జరుపుకుంటూ మల్లన్నను కొలుచుకునే భక్తుల పారవస్యం చెప్పనలవి కాదు. ఇవి కోరి కొలిచిన వారి కొంగు బంగారమైన ఐనవోలు మల్లన్న స్వామి ఆలయం విశేషాలు. మళ్ళీ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమంలో వచ్చే ఎపిసోడ్లో మరో ఆలయం విశిష్టతతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.